సో ఇది ఈ బెడ్రూమ్ బాల్కనీ అండి. ఆయన నన్ను అడిగింది ఏంటంటే ఒక సెల్ఫీ పాయింట్ లాగా ఉండాలి నా బాల్కనీ అని అడిగారు. సో ఫొటోస్కి వాటికి. సో ఐ థింక్ వీ క్రియేటెడ్ దట్. మొత్తం అంతా ఇదంతా ఆర్టిఫిషియల్ గ్రీనరీ అండి. ఆర్టిఫిషియల్ గ్రీనరీతోనే చేసాము. సో జీరో మెయింటెనెన్స్, నో మెయింటెనెన్స్ ఎట్ ఆల్. ఎందుకంటే పక్కన చాలా ల్యాండ్ ఉంది, అరౌండ్ ఒక 300 స్క్వేర్ యార్డ్స్ పైన ఉంది. అక్కడంతా న్యాచురల్కి వెళ్తున్నారు. సో ఇంట్లో మాత్రం ఈవెంట్ విత్ ఆర్టిఫిషియల్ అనమాట మోస్ట్లీ. ఇక్కడ చక్కగా ఫ్రెండ్స్ వస్తే, పిల్లలు వస్తే చక్కగా టైం స్పెండ్ చేస్తూ ఫోటోలు దిగొచ్చు. ఇక్కడ ఒక మంచి కాఫీ టేబుల్ వేసుకున్నా హ్యాపీగా కంఫర్టబుల్ గా. అంటే మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళనివ్వకుండా చేశారు అయితే మొత్తం అంతా కలిపి ఇంట్లో పెట్టాం, మరి ట్రై చేసాం. ఓకే, బాల్కనీ చాలా బాగుంది, స్పేషియస్ గా ఉంది. ఆడుకోవడం పాడుకోవడం అన్ని చేయొచ్చండి ఫ్రెండ్స్ వస్తే మాత్రం. సో ఇప్పుడు చాలా థ్రిల్లింగ్ గా, చాలా హెవీగా ఇచ్చాం మేడం, మీరు చూసారు. అవును, లైటింగ్ చాలా బ్రైట్ గా ఉంది బయటికి రాగానే. అవును. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్దాం. బికాజ్ ఫస్ట్ టైం అనుకుంటాను ఎంత ఎక్సైట్ అవ్వడం. పదండి చూపిస్తాను. యా ప్లీజ్.